పశ్చిమాసియాల యుద్ధం 5వ వారానికి చేరుకున్న వేళ దాడులు మరింత భీకరంగా సాగుతున్నాయి. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. తబ్రీజ్ నగరంలో పెట్రో రసాయనాల ప్లాంట్పై దాడి జరగగా భారీగా మంటలు చెలరేగాయి. అటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. కువైట్లో విద్యుత్ కేంద్రంపై చేసిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కర్గ్ ద్వీపం సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులపై దాడులు చేస్తామని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కర్గ్ ద్వీపం సహా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులపై దాడులు చేస్తామని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇరాన్లో సైనిక ఆపరేషన్ను ముగించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు గొప్ప పురోగతి లభించిందని రాసుకొచ్చారు. కానీ ఏ కారణంతోనైనా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే పెను విధ్వంసం తప్పదని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు వచ్చే నెల 6 వరకు ట్రంప్ గడువు ఇచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహరాన్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. తబ్రీజ్ నగరంలో పెట్రో రసాయన కర్మాగారంపై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడిలో ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది. టెహరాన్లో ఓ విశ్వవిద్యాలయంపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఆ యూనివర్సిటీలో ఇరాన్ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆరోపించింది. ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ అలీ రజా తంగ్సీరీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల 26న ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో తంగ్సీరీ, ఇతర ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్లో ఓ మిలిటరీ చెక్పోస్ట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో ఓ లెబనాన్ సైనికుడు మృతి చెందగా మరో 5 సైనికులు గాయపడ్డారు. రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై జరిపిన దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. లెబనాన్లో ఇప్పటివరకు తమ సైనికులు 6 మృతి చెందారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బీట్లీఫ్ నగరంలో ఇజ్రాయెల్ సైనికులు దాక్కున్న నివాసంపై క్షిపణితో దాడి చేశామని హెజ్బొల్లా తెలిపింది. హైఫా నగరంలోని ఇజ్రాయెల్ నౌకా స్థావరంపైన దాడులు చేపట్టామని వివరించింది. ఇజ్రాయెల్లోని హైఫా నగరంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఫలితంగా ఓ చమురు ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ కేంద్రంపై ఇరాన్ దాడి చేయటం ఇది రెండోసారి. ఇజ్రాయెల్ తమ ఇంధన కేంద్రాలపై దాడులు చేయడంతో తాము ప్రతిదాడి చేశామని ఇరాన్ సైన్యం తెలిపింది. కువైట్లోని ఓ విద్యుత్ ప్లాంట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ఈ విషయాన్ని కువైట్ ప్రభుత్వం ధృవీకరించింది. గల్ఫ్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 8 క్షిపణులను అడ్డుకున్నామని బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.